అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా బీసీ గేట్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ లో మేనేజ్మెంట్ ఎంత మొండిగా వ్యవహరిస్తుందంటే కాంట్రాక్ట్ కార్మికుల్ని గతంలో 4000 మందిని తీసేశారు. ఆ తీసేసిన వెంటనే గవర్నమెంట్లు ప్రభుత్వాలు చొరవ తీసుకొని మళ్ళీ ఆ 4000 మందిని పెట్టుకోవడం జరిగింది. పెట్టుకున్న తర్వాత ఈ రోజు ఒకసారి 4000 మంది రోడ్డు మీదకి వెళ్ళిపోతే మన ప్రభుత్వానికి బ్యాడ్ వస్తుందనే ఆలోచనతోనే ఈ రోజు ఉన్న ప్రభుత్వం ఆలోచించి మెల్లమెల్లగా మేనేజ్మెంట్ తోని కుట్ర పన్నుతూ ఒక్కొక్కరిని 10 మందిని 20 మందిని అలా చొప్పున తీసేయడం జరుగుతుంది. ఆగిపోయిన టెండర్లు పిలవకపోవడం, అదే విధంగా కాంట్రాక్ట్ కార్మికులు ఎవరినైతే రెగ్యులర్ గా వచ్చిన వాళ్ళు కూడా అన్రెగ్యులర్ గా అని చెప్పేసి చేయడం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ లో మేనేజ్మెంట్ ఎంత మొండిగా వ్యవహరిస్తుందంటే కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వకపోయినా కష్టపడి పనిచేస్తూ ప్రొడక్షన్ ఈ రోజు ఈ స్థాయికి తీసుకొస్తుంటే కాంట్రాక్ట్ కార్మికుల మీద వేటు వేస్తూ కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే ప్రయోజనం చేస్తున్నారు. అదే విధంగా స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికుల గురించి ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే నాయకులకు కూడా నోటీసులు ఇవ్వడం, వాళ్ళని తొలగించడం, కాంట్రాక్ట్ కార్మికులు బెదిరించడం చేస్తుంది ఈ మేనేజ్మెంట్. ఏ విధంగా స్టీల్ ప్లాంట్ నడుపుదామని ఆలోచనతో ఉన్నారో మాకైతే అర్థం కావడం లేదు. స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ తొలగిస్తే విఆర్సి ఎంప్లాయీలు పంపిస్తే ఏ విధంగా స్టీల్ ప్లాంట్ ని నడిపిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. మేనేజ్మెంట్ కి గవర్నమెంట్లు చొరవ తీసుకొని ఏదైతే గతంలో 4000 మందిని పెట్టించారో అదే విధంగా ఇప్పుడున్న గవర్నమెంట్లు ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ దీని మీద స్పందించి వీళ్ళు విధుల్లోంచి ఎవరినైతే తొలగిస్తున్నారో వాళ్ళందరినీ కూడా పెట్టుకునేలాగా మీరు చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఏదైతే స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల్ని తీయాలని చూస్తుందో ఇది చాలా కుట్రలో భాగం. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ కి ఈ అంత అభివృద్ధికి చెందడానికి మూల కారణం కాంట్రాక్ట్ కార్మికులు. గతంలో చెప్పారు కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కడ కూడా మేము తీయమని చెప్తున్నారు. అలాగే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా చెప్తుంది ఏ ఒక్కరిని కూడా మేము తీయము, ప్లాంట్ ని రక్షించుకుంటాం, ప్లాంట్ ని కాపాడుకుంటాం అని చెప్తున్నారు. కానీ ఒక పక్క చెప్తూనే మరో పక్క కాంట్రాక్టర్ని మీ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ పిలిపించి కాంట్రాక్ట్ వర్క్ తగ్గించాలని చెప్పి ప్రెజర్ చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. దీనికి కానీ మీరు వెనక్కి తీసుకోకపోతే ఈ యొక్క ప్రమాదం ఎంత వరకు వెళ్తుందో ఎవరు గ్రహించలేము. ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికుని కానీ తొలగించినట్టయితే ఏదైతే ఇంజనీర్ ఇన్ఛార్జ్ ఉన్నారో ఇంజనీర్ ఇన్ఛార్జ్ మీద కానీ హెచ్ఓడి మీద కానీ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ మీద కానీ ఒత్తిడి రావచ్చు. ఎందుకంటే ఈ రోజు నా పని తీసేస్తే ఈరోజు నా పిల్లలు రోడ్డును పడిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు నేను ఊరుకుంటున్నా, ఈరోజు నా కడుపును కొట్టేస్తే నేను ఎదుటోడు కడుపును కొట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్స్ అందరూ కూడా అదే విధంగా ఉన్నారు. మేమేమో సరదా కార్మిక సంఘాలు ఏమన్నా రోడ్డు ఎక్కి సీటుకి మాటికి ధర్నాలు చేయడానికి సరదా. ఒక పక్క స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వాళ్ళు చెప్తున్నారు మేము ఎవరిని తీయట్లేదు, కార్మికులు తగ్గించట్లేదు, 2000 తీయట్లేదు అని చెప్తున్నారు. మీరు నిజంగా దమ్ము ఉంటే కాంట్రాక్ట్ కార్మికులు ఎవరిని కూడా తగ్గించలేదని చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మీడియా ముందుకు వచ్చి మేము ఒక ప్రెస్ మీట్ పెట్టి స్టీల్ ప్లాంట్ కాపాడుకున్న ఆలోచన మీకెంత ఉందో ముఖ్యంగా మాకు కూడా అంతే ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ పెట్టడానికి వేలాది ఎకరాలు మేము భూమి ఇచ్చిన రైతులమి. మీరంటే ఎక్కడెక్కడి నుండి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ బతుకుతున్నారు. స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలని గత 4 ఏళ్ల బట్టి ఏ విధంగా అయితే ఉద్యమాలు చేసి రక్షించుకుంటున్నాం అదే విధంగా మేము కాపాడుకుంటాం. 4200 మందిని తొలగించాలని చెప్పేసి ప్రభుత్వాలు కుట్ర పన్నితే రాత్రికి రాత్రే కాంట్రాక్ట్ కార్మికులందరూ ఉప్పెనగా ఈడీ వర్క్స్ ముట్టడి చేసిన తర్వాత రాత్రి అంతా కూడా అక్కడే ఉండడం వల్ల ఇటు ప్రభుత్వాలు గాని ఇటు యాజమాన్యం గాని దిగువచ్చి యథావిధిగా 4200 మందిని కూడా మళ్ళీ డ్యూటీల్లో తీసుకోవడం జరిగింది. మరలా అదే విధంగా గత 2 రోజుల నుంచి ప్రతి కాంట్రాక్టర్ కి నోటీసులు ఇచ్చి ఒక ప్రఫార్మా ఇచ్చి ప్రతి కాంట్రాక్టర్ దగ్గర కూడా 30% తీయాలని చెప్పేసి పైనుండి సెక్రటరీ గారు చెప్తున్నారు. ఇక్కడ యాజమాన్యం ఆ కుటీల ప్రయత్నం చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 30% తీస్తేనే గానీ ఇక్కడ మీ పాసలు రెన్యువల్ చేయమని చెప్పేసి 2 రోజులు బట్టి యాజమాన్యం కార్మికుల్ని ఇబ్బంది పెడుతుంది. ఆల్రెడీ మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత 25వ తారీఖున మాకు ఆర్ఎల్సీ సమక్షంలో కన్సల్టేషన్ మీటింగ్ జరిగింది. ఆ కన్సల్టేషన్ మీటింగ్ లో ఏ ఒక్క కార్మికుని తొలగించమని చెప్పడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.